ఫాదర్స్ డే కావటంతో ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో ఫాదర్స్ డే సందర్భంగా పిల్లలు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ చేశారు. అలాగే జడ్జిగా ఉన్న రోజా భర్త సెల్వం అనే కుమారుడు కృష్ణ లోహిత్ షోకి గెస్టులుగా వచ్చారు. ఫాదర్స్ డే కావటంతో మీ నాన్న గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని లోహిత్ ని సుడిగాలి సుధీర్ అడిగాడు. మా అమ్మ వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు మా నాన్నే అమ్మలా చూసుకున్నారు. థ్యాంక్ యూ డాడీ అంటూ లోహిత్ అన్నాడు. ఈ మాటకి రోజా సెల్వం అని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత మరి నీకు ఇంట్లో ఏమైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటావని సుధీర్ అడిగిన ప్రశ్నకి మా అమ్మకే అంటూ చెప్పాడు లోహిత్. సరే మరి నీకు కష్టం వస్తే ఏం చేస్తారు అని సెల్వమణిని అడిగాడు సుధీర్. దీనికి నాకు కష్టం వచ్చేది వీళ్ళిద్దరి వల్ల అంటూ పంచు వేశారు సెల్వమణి. మరి బయట ప్రెస్ మీట్ లో చూసినప్పుడు రోజా గారు చాలా ఫైర్ అవుతూ ఉంటారు కదా అని సుధీర్ అడిగాడు. దీనికి ప్రెస్ మీట్ లో మీకు ఏం కనబడుతుందో అది 10% మాత్రమే. 100% మేము ఇంట్లో చూస్తాం. క్యాండిల్ లో ఫైర్ ఉంటుంది కదా, అలా వెలుగుతూ ఉంటుంది రోజా. మేము క్యాండిల్ లా ఏడుస్తూ ఉండాలి అంటూ సెల్వమణి నవ్వించారు. ఇక రోజాతో కలిసి స్టేజ్ మీద స్టెప్పులు వేశారు సెల్వమణి. ఆ తర్వాత నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటూ పిల్లలు చేసిన స్కిట్స్ కూడా బాగా నవ్వించాయి. ఇక ప్రోమో చివరిలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సూప్ చేశారు. ఈ స్కిట్ చూసి అనిల్ రావుపుడి బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు స్కిట్ చేసిన కుర్రాడితో కలిసి చిరంజీవి స్టైల్లో స్టెప్పులు కూడా వేశారు అనిల్. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావుపుడి ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది షూటింగ్ జరుపుకొని వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని అనిల్ రావుపుడి ప్లాన్ చేస్తున్నారు. అసలే సంక్రాంతి అనిల్ కి బాగా కలిసి వస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న చిత్రంతో కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు అనిల్ రావుపుడి. మరి చిరంజీవితో ఇంకెన్ని రికార్డులు కొడతారో చూడాలి. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.